కృష్ణార్క సంవాదం చెప్పారు, చాలా బాగా చేశారు. అలాంటి ఒకసారి ముందు కూడాను వీళ్ళిద్దరి చేత బ్రాహ్మిణి బాలాజీ వీళ్ళిద్దరూ కూడాను సోమశేఖర పిల్లలు చాలా బాగా చేశారు వాళ్ళు కూడాను. అంటే ఇక్కడ మనకి భగవద్గీతలో సారాంశాన్ని కృష్ణార్జున సంవాద రూపంలో వినిపించడానికి రెండవ బ్యాచ్, మొన్న ఒక బ్యాచ్ చేశారు, ఇది రెండో బ్యాచ్ అన్నమాట. ఈ పిల్లలు చూడండి ఎక్కడైనా తడబాటు కానీ ఆగటం కానీ లేని ఒక ప్రవాహంలాగా ఒడుగులు లేకుండా ప్రవహిస్తున్న ఈ ప్రవాహానికి నిదర్శనం వీళ్ళిద్దరు. అంటే భగవద్గీత యొక్క స్వరూప నిరంతరము కూడాను ఉపాసిస్తున్న ఈ పిల్లలకి ఒక్కసారి ధన్యవాదాలు. మనం కూడాను మన పిల్లలకి ఈ గీతా జ్ఞానాన్ని అందించి మనం నేర్చుకోవాలి, మన పిల్లలు నేర్పాలి, మనం ఆచరించాలి, మన పిల్లలకు కూడా ఆచరింపజేస్తూ ఉంటే ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మనకి ఎప్పుడూ ఉంటుంది. నిరంతరము కూడాను ఈ భగవద్గీత మన మనస్సులో ఉంటుంది. అయితే ఇది రియల్ లైఫ్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. సో దట్ మనకు కూడా ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది కదా. ఓకే, మీరు రీసెంట్ మూవీ రిలీజ్ అయింది లక్కీ భాస్కర్ చూసారా? లక్కీ భాస్కర్ చూసారా? ఆ లక్కీ భాస్కర్ మూవీలో తనకు ప్రమోషన్ రావాల్సి ఉంటుంది, కానీ రాదు. రాకపోతే అది తనకు కావాలని రాకుండా చేశారని అనిపిస్తుంది. తర్వాత ఆ ప్రెసిడెంట్ వెళ్ళి మేనేజర్ అరుస్తాడు. తర్వాత తన రిలీజ్ వస్తుంది. రిలీజ్ వచ్చేసిన తర్వాత ఏమవుతాడు, తను కామ్ అయిపోతాడు. ఇంకా ఆ మేనేజర్ ఏమంటాడంటే నువ్వెంత, నీ బతికెంత, నీకు తీసి పడేస్తానంటే అప్పుడు మళ్ళీ తను తగ్గిపోయి మళ్ళీ తన పని తను చేసుకొని సాయంత్రం కూడా మేనేజర్ వెళ్తుంటే సార్ సారీ సార్ జరిగింది తప్పు నాదని చెప్తుంటే మేనేజర్ సరేనమ్మా అంటాడు. అప్పుడు పక్కన ఉన్న కొలీగ్ అడిగింది అనమాట. ఏమన్నా అడిగిందంటే ఏంటి భాస్కర్ నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అట్లా అంటేను, మేడం నా జీవితంలో ఒక అరగంట నాకు నచ్చినట్టు జరగలేదు, ఒక అరగంట నాకు నచ్చినట్టు జరగలేదు, నచ్చినట్టు జరిగిన దాని గురించి నేను ఆలోచించాలి. మనకు కూడా డైలీ లైఫ్లో ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. నచ్చినట్టు జరగని దాన్ని మనం పట్టుకొని దాని గురించి ఆలోచించేసి మన తల్లి తీసుకొని తర్వాత స్ట్రెస్ అయిపోయి తర్వాత ఇంకేమంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడికి వెళ్ళిపోవడం కంటే జరగాల్సిన దాని గురించి ఆలోచించడం చాలా జరుగుతాము. అదే ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఆలోచన రావాలో అదే మనం మామూలు బేసిక్ ఏంటంటే 8 గంటల తర్వాత 16 గంటలు తెలుపుకుంటాం. అది ఎవరికైనా కామన్. ఓకే, ఆఫీస్ వర్క్ కానీ ఇలా ఇంట్లో పనులు కానీ అందరికీ ఉంటాయి. కానీ ప్రతిదానికి నేను పెట్టుకుని ఏంటంటే వాట్ నెక్స్ట్ ఇదొక చిన్న కొటేషన్ ఒకటి పెట్టుకుంటాను అన్నమాట. అంటే ఏంటంటే నేను వర్క్ నేను స్టార్ట్ చేయగానే మా సుజాత వచ్చి ఏమంటే ఆ బాగాలేదు హాస్పిటల్స్ లాంటివి సరే, కానీ ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్ కదా. సో వాట్ నెక్స్ట్ ఇమ్మీడియట్గా దాన్ని వెళ్ళిపోతాను అనమాట. వెళ్ళిపోయి తను చెప్పుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఎప్పటికప్పుడు ఏంటంటే మనలో ఉన్న యుక్తత్వం అంటే జ్ఞానం, ఆ జ్ఞానం అనేది ఎప్పుడు ఎలా ఎలాంటి వర్క్ ఫాస్ట్ చేయాలని నేర్పిస్తూ ఉంటుంది. అదే శ్రద్ధ. ఇంకా స్టార్ట్ చెప్పాను కదా, శ్రద్ధావం కడితే జ్ఞానం. నువ్వు ఏ పనిలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, హాస్పిటల్ ఉన్నా సరే వర్క్ చేస్తూనే ఉంటావు. ఓకే, ఆ శ్రద్ధని మనం పోనీయకుండా సాధన చేయటం వల్ల జ్ఞానం అనేది మనం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ జ్ఞానమే మనం ఎప్పుడు పడకుండా నిలబెట్టేస్తూ ఉంటుంది. అంతని కరోనా వచ్చి ఇన్ని రోజైనా సరే ఇంకా నన్ను ఎందుకు లేదంటే ఎక్కడున్నా సరే పనిచేస్తున్న వాళ్ళకి బాగా నమ్మకం అనమాట. ఓకే, హాస్పిటల్ ఉన్నా సరే పనిచేస్తూనే ఉన్నాను, ఇంటి దగ్గర ఉన్నా సరే పనిచేస్తూనే ఉన్నాను. అందుకే మాట హాస్పిటల్కి వెళ్దాం సరే సరిపడా చెప్పాను. అట్లాగే నాకు ఇలాంటి వర్క్ వస్తూనే ఉంటాయి. అలాంటివి కూడా తీసుకొని చేస్తూ ఉంటాను, కానీ రాగదనమాట. ఎందుకంటే ఉన్న 16 గంటలకి సరే మనం ఎట్లా ఏ టైంలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, ఆ యుక్తత్వం అనేది అదే నేర్పిద్ది అనమాట మనకి. అంటే ఏంటంటే డిప్రెషన్ థింగ్స్, ఈ నెగిటివ్ థింగ్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇంట్లో వాళ్ళే మనం అంటూ ఉంటారు, ఇంటి పక్కన అంటూ ఉంటారు, ఇంటి బయట అంటారు, చుట్టాలు అంటానే ఉంటారు. కానీ వాడి దగ్గర ఆగామా పరమాత్మ మన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతూ ఉంటాడు. వాడి దగ్గర ఆగకుండా వాటిని కొంచెం పక్కన పెట్టేసి మనకి చేయాల్సిన పనులు కర్తవ్యకరములు ఏదైతే ఉన్నాయో వాటి మీద శ్రద్ధ పెట్టేసి ఇప్పుడు నేనేం చేయాలని ఆలోచించామా, అది మనలోని యుక్తాన్ని పెట్టింది, అది మనలో జ్ఞానాన్ని పెట్టింది. ఆ స్థిరమైన జ్ఞానమే మనం ఎప్పుడు విజయపదంలో తీసుకెళ్తూ ఉంటుంది. మనకు అది కావాలా, లేకపోతే మనల్ని ఆ ఆలోచనలో వెళ్ళిపోయి డిప్రెషన్ వీటిలో వెళ్ళిపోవాలి, ఏది బాగుంటుంది, విజయమా అపజయమా, రెండింటికి ఒకటే తేడా, అదే యుక్తత్వం. ఆ యుక్తత్వాన్ని పట్టుకుంటే జ్ఞానం అనేది స్థిరంగా ఉంటుంది. ఆ జ్ఞానం స్థిరంగా ఉంటే మనలో బయటకు పోయి మనం ధైర్యంగా ముందుకెళ్తాం. అది పరమాత్మ స్వరూపం. ఇంకో స్వరూపం ఏంటి,
ఆ యుక్తత్వాన్ని వదిలేసి మనం చక్కగా ఆలోచన పట్టుకొని మన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనక్కడ మనము అపజయాన్ని కొని తెచ్చుకుంటాం. అదేంటిది? అది పరమాత్మ స్వరూపం కాదు. పరమాత్మ ఉండాలా, మనం పడిపోవాలా. మనం నిలబడాలా, మనం పడిపోవాలా. మనం గెలవాలా, మనం ఊడిపోవాలా. ఏదైనా సరే మన ఆలోచన ఇదే మెయిన్ ఇంపార్టెంట్. మాకు సాఫ్ట్వేర్ దానిలో ఎల్లంకాలం మాకు క్వశ్చన్ నేర్పించేది థింక్ పాజిటివ్. మేనేజర్ తిడతాడు పాజిటివ్, బయటగా ఉంటాడు పాజిటివ్. ఏదైనా సరే వాడు ఏదో తీసుకుని పాజిటివ్ అని కూడా చెప్తారు పాజిటివ్. ఏదైనా సరే పాజిటివ్ గా వచ్చి పాజిటివ్. ఎందుకంటే నెగిటివ్ ఒకసారి బుర్రలోకి వెళ్ళిందా నేను తీసుకెళ్ళి ఎక్కడో కింద పడేసింది. పాపం ఆ మేనేజర్ కూడా తీసేసి బయటపడేస్తున్నా సరే ఏ మాత్రం ఒక్క అరగంట నాకు నచ్చినట్టు జరగలేదండి. కరెక్టే, అరగంట నచ్చినట్టు జరగలేదు. ఏమైంది? భూమి కింద పడిపోయిందా? మీ జీవితం తలకిందైందా? కానీ వాడికి ఆ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. జాబ్ పోయిందంటే వాడికి ఏం చేస్తాడు? ఏం చేయలేడు. కాబట్టి జాబ్ ఉండాలంటే ఒక అరగంట నచ్చినట్టు జరగలేదు ఒక మాట చెప్పేసుకొని వాడు తమాయించుకొని వాడు మళ్ళీ అదే జాబ్ స్థిరపడిపోయి మళ్ళీ నేను పోషణ చేశాడు. అది ఆ ఏదైతే మనకు జరగని క్షణాలు క్షణాలు ఏమున్నాయో వాటి పక్కన పెట్టేసి పరమాత్మ స్వరూపాన్ని మనం తెచ్చుకొని మనం చేయాల్సిన పనులు ఏదో మనం సాధన చేసి శ్రద్ధగా ఉన్నామంటే మనం ఎప్పుడు నిలబెట్టుకుంటూ ఉంటాము. మనకు అపజయం అనేది ఉండదు. మనం ఎప్పుడు దేని సైడ్ ఉంటాము. ఈరోజు ఈ సార్ చెప్పింది అదొకటి. ఇంకోటి నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం మనకి ఏం చెప్పారంటే చెట్లు అనేవి శక్తిని తీసుకుంటాను. చెట్లు అనేవి శక్తిని తీసుకొని అవి బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ రోజు చెప్పిన పాయింట్ ఏంటంటే ఆ చెట్లు అనేవి ఆలోచన లేని వాటికి వ్యర్థాలు కూడా పరిమళంగా ఉన్నాయి. ఎంత పరిమళంగా ఉన్నాయి చూడండి. ఆ చెట్లు కూడా కాయలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. కానీ ఆలోచన ద్వారా మనం ఏం చేస్తున్నాము? అంత పరిమాణ ఆలోచన వల్ల మన జీవితం మనం నాశనం చేసుకుంటాం. మన జీవితం ఆలోచించి మన జీవితం నాశనం చేసుకోవడం కంటే ఆలోచన లేని స్థితిలో ఆ పరమానందాన్ని కొట్టుకొని చెట్లు ఎలాగైతే పుష్పాలు పెద్దాలని కూడా పరిమళకి ఎలాగ వెలుగుతాయో మన జీవితం కూడా మన వేరే వాళ్ళకి అంత ఆలోచన ఇవ్వగలమా లేదా? ఈరోజు యుక్తత్వం అనేది అంత సింపుల్ అనమాట. ఏదైతే చేయాలని పనులు వాటి మీద ఫోకస్ చేసి అనవసరమైన ఆలోచన పక్కన పెట్టగలిగితే అదే యుక్తత్వము, అదే పరమాత్మ స్వరూపం. మీరు కూడాను, ఎందుకంటే మా ఈ కార్యక్రమానికి మీకోసం మాలో ఏమైనా లోపాలు ఉన్నా కానీ సరిగ్గా అవకాశాన్ని మీ యొక్క ఫీడ్బ్యాక్ మాకు కావాలి. మా తప్పులు ఇంకేమన్నా సరిదిద్దుకునే అవకాశాన్ని మాకు ఇవ్వండి. ప్రతి ఒక్కరూ మాట్లాడే ఇబ్బంది ఏమీ లేదు. సభకు నమస్కారం అండి. రవి గారు గురువు గారు అనుభవాను అనవసరంగా అది నిజమే. నేను కూడా ఆ పాయింట్లోనే కనెక్ట్ అవుతూ అసలు ఇదైంది కూడా అక్కడే. రవి గారు మనకి ఇచ్చినటువంటి యుక్తత్వం అనేది నేను లాస్ట్ ఎపిసోడ్ నుంచే వస్తున్నానండి. లాస్ట్ వీక్ ఈ వీకే అటెండ్ అయ్యాను. ఈ వీక్ అయితే నేను ఇన్ టైంలో ఉన్నాను. అందుకు నాకు కూడా హ్యాపీగా ఉంది. ముందు ఇన్ టైంలో ఉంటాను. సమయం నేను కూడా చూసుకోలేదు. గురువు గారు టైం చూసే సార్ చెప్పాక చూస్తే మనం 1:40 పాటు అందులో డోలయానం చేసినట్లు చాలా అద్భుతం. యుక్తత్వానికి నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఎలా అంటే నాకు చాలా సందర్భాల్లో మిగిలిన వాళ్ళకన్నా కొంచెం ఇన్నోవేటివ్ గాను లేకపోతే ఇంకొంచెం అలర్ట్ గాను ముందు నేను వర్క్ విషయంలో కానివ్వండి, ఇంట్లో విషయంలో కానివ్వండి, ఒక తల్లిగా కానివ్వండి, ఒక భార్యగా కానివ్వండి, కోడలుగా ఎక్కడైనా నేను చెప్పినట్లుగా ఇప్పుడు గురువు గారు చెప్పినట్లుగా వెళ్తూ ఉంటుంది నా బండి. అందుకే నేను యుక్తత్వానికి కనెక్ట్ అయ్యాను. దానికన్నా ముందు నేను ఒక సైన్స్ టీచర్గా ఉన్నప్పుడు న్యూటన్స్ లాస్ని థియరీ లాస్ ఆఫ్ మోషన్, అదేవిధంగా మన సాపేక్ష సిద్ధాంతం, ఐజాక్ న్యూటన్ సాపేక్ష సిద్ధాంతం కానివ్వండి, వీటిని నేను చెప్పిన కోణం వేరు, గురువుగారు అందించిన కోణం వేరు. ఇది అత్యద్భుతం. ఈ కనెక్షన్ నాకు ఇక్కడ దొరికింది. నేను చాలా ఆనందిస్తున్నాను. నేను జనరల్గా పిల్లలకి ఏం చెప్తూ ఉంటామంటే మనం ఈ లాస్ ఆఫ్ మోషన్ని గమన నియమాలు చెప్తాము. అదేవిధంగా సైన్స్కి మన వేదాలకి ఉన్న రిలేషన్ని నేను ఎక్కువగా వాళ్ళకి కనెక్ట్ చేస్తూ ఉంటాను. కానీ గురువుగారు ఏం కనెక్ట్ చేశారంటే, రవి గారు మనకి ఏం కనెక్ట్ చేశారంటే ఆ సైంటిస్టులు ఇచ్చిన ఆ గమన నియమాల్లో మనల్ని మనకున్న కనెక్షన్ అంటే పర్సనల్ కనెక్షన్ ఇచ్చారు. యాక్చువల్గా మనమే దేవుడని తెలియడానికి టైం పడుతుంది. గురుగారు చెప్తున్నారు, రవిగా చెప్పినట్లుగా మనం చాలా సందర్భాల్లో ఫీల్ అవుతుంటాం.
నేను మీ అందరికీ చెప్పాలనుకున్న ఒక చిన్న విషయం ఏంటంటే, ధ్యానం అంటే అదేదో అద్భుతం, ఎక్కడ స్పెషల్గా కూర్చోవాలి చేయాలి ఇదంతా కాదు. మీరు లేచిన కానించి మనం ఏది చేస్తున్నా కనెక్ట్ అయిపోవాలి. కానీ చాలా కష్టం కదండి. ఎస్, మనం ఫస్ట్ భక్తి గీతాలతో మొదలవుతాం. వాటిని ఊరికే నోటితో పాడతారు కొందరు, కాదు పనిచేస్తూ ఫీల్ అవుతూ పాడతారు కొందరు. అట్లా స్టార్ట్ అయ్యామనుకోండి, అవి నేర్చుకోవటం అనేది మొదలు పెడుతూ వెళ్ళామనుకోండి, స్లోగా మన మనసు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, మీరు ఎక్కడున్నా అది ఆయన దగ్గరికే వెళ్తుంది. మీరు ఏది సాధించినా అది ఆయనదే అనిపిస్తుంది. మీకు మీరు ఒక జిల్లా అధికారి అయినా, లేకపోతే మీకు ఒక పెద్ద కష్టం వచ్చినా అది ఆయనదే అనిపిస్తుంది. ఇది ఎందుకు అన్ని అంతా ఆయనే అనిపిస్తుంది. మీ కళ్ళ నిద్ర లేవగానే ఈరోజు నా కర్తవ్యం ఏంటి, నిద్రపోయే ముందు రేపు నేనేం చేయాలి లోపల నేను కాదు, నాతో ఏం చేయిస్తాడు రేపు, ఇలాంటివన్నీ ఏర్పడిపోతాయి. అలాంటి చిన్న మమేకం అనేది స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా ఇవాళ మన రవి గారు మనకు అందించిన యుక్తత్వం మనలో తెలియకుండా ప్రవేశిస్తుంది. అది మనల్ని చాలా చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. నిజమైన ధనం అదే. మాటలు చెప్పేది కాదు. మీరు అనుకునేటువంటి ఈ నగలు, నాణ్యాలు, చీరలు, లేకపోతే మీరు చూసే కంపారిజన్స్ ఏమీ రావు. అసలు ఒక్కసారి మీ మనసుకి ఏ కంపారిజన్ రాలేదు అంటే దాన్ని మించిన ఆనందం ఇంకేది ఉండదండి. మరి మన రవి గారు ఇంత అద్భుతాన్ని అందించారు. దీన్ని మళ్ళీ మనకు అర్థమయ్యే భాషలో చెప్పిన ఆ సార్ పేరండి శివకృష్ణ గారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ శివకృష్ణ గారు. ఇద్దరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మనందరం ఇక్కడికి రావడం, మనం ఎంతో మందిలో వేరైతేనే ఇక్కడికి వచ్చాము, ఇంకా వేరుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు. మేడం గారు ఆమె యొక్క అభిప్రాయాన్ని చాలా బాగా చెప్పారు. అద్భుతమైనది. ఇంకేమైనా చెప్పండి, అభిప్రాయాలు చెప్పండి, మీ మనసులో మాట చెప్పండి. ప్రతి ఒక్కరు మనం ఇట్లా గీతార్థాలు చెప్పే విధంగా మీరు పొందిన ఆనందాన్ని మీ మాటల్లో చెప్పండి. కొంత మీరు కూడా మాట్లాడి రాని చెప్పండి. ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక్క నిమిషం, ఏం లేదు, ఒక్క నిమిషం మాట్లాడండి. అది ఈ 2 గంటల సమయం మాకు ఎందుకు, మీలో మనోభావాలు ఎలా ఉన్నాయి చెప్పగలుగుతారు ఎవరన్నా? సరే, ఈసారి ఇందులో ప్రయత్నం చేయండి. మరి మీరు చెప్పే వాటిలో ఏమన్నా మీకు ఇబ్బంది కలిగితే సరే కూడా దగ్గర ఉన్నాం. కార్యక్రమానికి పిల్లలు శాంతి Hare